హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్కే రూస్టర్స్. మీరు కొత్తగా మన ఛానల్లో వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ అని ఆన్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మన వీడియో చేయగానే నోటిఫికేషన్ ద్వారా మీకు వీడియో రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు రంగంలోకి వెళ్ళేసరికి మనకి తేదీ 26/12/2025 వారం శుక్రవారం, శుక్లపక్షం, పూర్వభద్ర నక్షత్రం. మనకి పూర్వభద్ర నక్షత్రం అనేది 26/12/2025 ఉదయం 9 గంటల నుంచి మొదలై 27/12/2025 ఉదయం 9 గంటల 9 నిమిషాల వరకు మనకి పూర్వభద్ర నక్షత్రం అనేది నడుస్తున్నది. అదేవిధంగా ఈ నక్షత్ర ప్రకారం మనకి గెలిచే మరియు ఓడి రంగులోకి వచ్చేసరికి మనకి కోడి అనేది నెమలి మరియు పసింగల కోడి పైన విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా మనము ఒకటో జాములో గెలిచే రంగులు చూసుకున్నట్లయితే మనకి ఒకటో జాము 6 గంటల 44 నిమిషం మొదలై 9 గంటల 8 నిమిషం వరకు ఒకటో జాము అనేది నడుస్తున్నది. ఈ ఒకటో జాములో మనకి ముసుగు పెట్టుకోవాల్సిన రంగు వచ్చేసరికి నెమలి డేగలు కానీ, శుద్ధ డేగలు కానీ, ఎరుపు కుసి ఉన్న డేగలు కానీ ముసుగు పెట్టుకుంటే మనం విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దీని తర్వాత మనకి చూపులకు బాగా ఉపయోగపడే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డేగలు అంటే ఎర్ర కుసి బాగా ఎరుపు కుసి ఉన్న డేగలు, నెమలి డేగలు, రసంగులు, కూడి చూపు తెలుపు రెక్కల్లో తెలుపు కానీ, తోకలో తెలుపు కానీ ఉన్న రసంగులు, కోడి నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, కోడి డేగలు, ఎర్ర అబ్రాసులు, కోడి మిరపపండు డేగలు అనేవి మనకి చూపులకి విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఈ ఒకటో జాములో మనకి ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకి, గట్టి కుసి అంటే నలుపు కుసి ఉన్న కాకులు అనేవి ఓడిపోయే అవకాశం ఎక్కువ ఉంది. అదేవిధంగా కాకి పింగళాలు, నల్ల కెక్కెరలు, కాకి పోలాలు, నల్లబొట్ల సేతువాలు, బూడిద మైలాలు, శుద్ధ సేతువ, నల్లకట్టు అబ్రాసులు అనేవి ఒకటో జాములో ఓడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా మనం రెండో జాములో గెలిచే రంగులు చూసుకున్నట్లయితే మనకి రెండో జాము 9 గంటల 8 నిమిషాలు మొదలయ్యి 11 గంటల 32 నిమిషం వరకు రెండో జాము అనేది నడుస్తున్నాయి. ఈ రెండో జాములో మనకి ముసుగు పెట్టుకోవాల్సిన రంగు వచ్చేసరికి కోడి నెమలి మనకి ముసుగు పెట్టుకుంటే విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా దీని తర్వాత చూపులకి రెండో జాములో పెట్టుకోవాల్సిన రంగులు వచ్చేసరికి శుద్ధ డేగలు, కాకి నెమళ్ళు, కోడి కాకి నెమళ్ళు అంటే తెలుపు రెక్కలు తెలుపు ఉన్న కాకి నెమళ్ళు, కోడి కాకులు, నెమలు అనే కాకులు అంటే కాకి నెమలి పసునున్న కాకులు, అదేవిధంగా నల్లకట్ట అబ్రాసులు, అదేవిధంగా నెమళ్ళు అనేవి మనకి రెండో జాములో చూపులకి విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ రెండో జాములో వచ్చేసరికి మనకి ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డేగలు, కాకి పింగళాలు, కాకి పోలాలు, ఎర్ర కెక్కెరలు, గేరువాలు, అదేవిధంగా ఎర్ర పోలాలు, ఎర్రబొట్ల సేతువాలు, ఎర్ర అబ్రాసులు, రసంగులు, కోడి రసంగులు అంటే గౌడ పీకులు ఉన్న కోడి రసంగులు అనేవి మనకి ఈ రెండో జాములో ఓడిపోయే అవకాశాలున్న రంగులు. అదేవిధంగా మనము మూడో జాములో గెలిచే రంగులు చూసుకున్నట్లయితే మనకి మూడో జాము 11 గంటల 32 నిమిషాలు మొదలయ్యి 1:56 నిమిషాల వరకు మనకి మూడో జాము అనేది నడుస్తున్నది. ఈ మూడో జాములో మనము ముసుగు పెట్టుకోవాల్సిన రంగు వచ్చేసరికి కోడి కాకిని మనమే ముసుగు పెట్టుకుంటే విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా మూడో జాములో చూపులకి విజయం సాధించే అవకాశాలు ఉన్న రంగులు చూసుకున్నట్లయితే గట్టి నల్ల కుసి కాకులు అంటే శుద్ధ కాకులు, కోడి కాకులు, శుద్ధ సేతువాలు, కోడి నల్ల మైలాలు, బూడిద రంగులో మైలాలలో కోడి చూపు, నలుపు మైలాలలో కోడి చూపు ఉన్న నల్ల మైలాలు, కోడి నల్ల కెక్కెరలు, నల్లబొట్ల సేతువాలు, అదేవిధంగా నలుపుగా నల్ల పోలాలు, అదేవిధంగా కోడి పింగళ, నల్లకట్ట అబ్రాసులు అనేవి మూడో జాములో విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దీని తర్వాత మూడో జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డేగలు, ఎర్ర నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర కెక్కెరలు, నెమలి పింగళాలు, ఎర్ర పోలాలు, నెమలి డేగలు, అదేవిధంగా ఎర్ర అబ్రాసులు, రసంగులు, అదేవిధంగా కోడి రసంగులు మనకి కోడి రసంగులు అనేవి కూడా ఓడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా నాలుగో జాములోకి వచ్చేసరికి నాలుగో జాములో గెలిచే రంగులు చూసుకున్నట్లయితే మనకి నాలుగో జాము 1:56 నుంచి 4 గంటల 20 నిమిషాల వరకు మనకి నాలుగో జాము అనేది నడుస్తున్నది. ఈ నాలుగో జాములో మనకి ముసుగు పెట్టుకోవాల్సిన రంగు వచ్చేసరికి కాకి పింగళాలు అనేవి ఈ నాలుగో జాములో బాగా విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దీని తర్వాత మనకి నాలుగో జాములో చూపులకు పెట్టుకోవాల్సిన రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు, కాకి డేగలు, పచ్చ కాకులు, కాకి పోలాలు, నల్లబొట్ల సేతువాలు, నల్ల మైలాలు, నల్ల కెక్కెరలు, ఎర్రబొట్ల సేతువాలు, అదేవిధంగా నల్లకట్టు రసంగులు అంటే నల్లకట్టు రసంగి నలుపు కుసి ఉండి అదేవిధంగా బోర పైన నల్ల పీకలు మనకి నల్ల పీకలు ఉన్న రసంగులు విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా డేగ పోలాలు కూడా ఈ నాలుగో జాములో గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా నాలుగో జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, కోడి నెమళ్ళు, అదేవిధంగా కోడి రసంగి, నెమలి డేగ, కోడి నెమలి కెక్కెరలు, నెమలి డేగలు, ఎర్ర అబ్రాసులు, రసంగి, కోడి రసంగి, అదేవిధంగా ఎర్రకెక్కలు. కోడి రసంగి వచ్చరికి మనకి గౌడ పీకలు లేని రసంగులు, ఎదర బోర పైన పీకలు లేని రసంగులు, కుసి
నలుపు కానీ కోడి కూర్చున్న తెలుపు కూర్చున్న రసంగులు అనేవి ఓడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా 5వ జాములో గెలిచే రంగులు చూసుకున్నట్లయితే మనకి 5వ జాము 4 గంటల 20 నిమిషాలు మొదలై 5 గంటల 44 నిమిషాలకు మనకి 5వ జాము అనేది నడుస్తున్నాయి. ఈ 5వ జాములో మనము ముసుగు పెట్టుకోవాల్సిన రంగు చూసుకున్నట్లయితే పింగళ డేగ లేదా డేగ పింగళ అనేవి ముసుగు పెట్టుకుంటే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా చూపులకి పెట్టుకుంటే మనము విజయం సాధించే రంగులు ఏంటంటే శుద్ధ డేగలు, డేగ పోలాలు, అదేవిధంగా డేగ పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు, ఎర్ర అబ్బరాసులు, నల్ల మైలాలు, అదేవిధంగా ఎర్ర కెక్కెరలు, గేరువాలు, నెమలి పింగళాలు, గౌడ రసంగి అంటే గౌడ పీకలు ఉన్న బాడీకి నల్ల పీకలు ఎర్ర పీకలున్న రసంగులు, పసిని సేతువాలు, ఎర్ర నెమళ్ళు, అదేవిధంగా ఇవి మనకి 5వ జాములో చూపులకు గెలిచే అవకాశాలు ఉన్న రంగులు. 5వ జాములో మనకి ఓటమికి గురయ్యే రంగులు చూసుకున్నట్లయితే కోడి కాకులు, శుద్ధ కాకులు, కోడి కాకి నెమళ్ళు, కోడి రసంగులు, కోడి డేగలు, కోడి కాకి డేగలు, శుద్ధ సేతువ అంటే ఎర్రపసిని కానీ నల్ల ఏకలు ఎర్ర ఏకలు లేని సేతువ, నల్ల కట్ట రసంగి అనేవి మనకి 5వ జాములో ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ ఆన్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మనం వీడియోస్ చేయగానే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.